Hello guys, welcome back to our channel RRB Insights. Acids, bases, salts, part 3. Some of the important points in that chapter. సింపుల్ సాల్ట్ లేదా నార్మల్ సాల్ట్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. వీక్ యాసిడ్, ఏదైనా వీక్ యాసిడ్, అదేవిధంగా స్ట్రాంగ్ బేస్. వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ రెండు రియాక్ట్ అయితే వచ్చేది సింపుల్ సాల్ట్. వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్. ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోవచ్చు? KCl, పొటాషియం క్లోరైడ్, NaCl, సోడియం క్లోరైడ్, FeSO4, ఫెర్రస్ సల్ఫేట్, K2SO4, పొటాషియం సల్ఫేట్, అలానే Ca3PO4 ట్వైస్, Ca3PO4 ట్వైస్, కాల్షియం ఫాస్ఫేట్, ఇంకా Na2BO3, సోడియం ట్రైసోడియం బోరేట్ అనొచ్చు, సోడియం ఆర్థోబోరేట్ అనొచ్చు. ట్రైసోడియం బోరేట్ అనొచ్చు. అదేవిధంగా ఇంకొక నేము సోడియం ఆర్థోబోరేట్. ఇవన్నీ దీన్ని ఎలా కూడా పిలవచ్చు. సో ఇది సింపుల్ సాల్ట్స్ లేదా నార్మల్ సాల్ట్స్కి ఎగ్జాంపుల్. ఎసిడిక్ సాల్ట్ ఎలా ఫామ్ అవుతుంది? ఎసిడిక్ సాల్ట్ ఎలా ఫామ్ అవుతుందంటే స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేస్. స్ట్రాంగ్ యాసిడ్ అదేవిధంగా వీక్ బేస్. స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేస్ రెండు రియాక్ట్ అయితే ఫామ్ అయ్యేది ఎసిడిక్ సాల్ట్. దీనికి ఎగ్జాంపుల్ NaHSO4. సోడియం హైడ్రోజన్ సల్ఫేట్, సోడియం హైడ్రోజన్ కార్బనేట్ NaHCO3, నెక్స్ట్ సోడియం హైడ్రోజన్ NaH2PO4, సోడియం హైడ్రోజన్ ఫాస్ఫేట్. ఇవి ఎసిడిక్ సాల్ట్స్కి ఎగ్జాంపుల్. స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేస్ ఇవి రెండు రియాక్ట్ అయితే ఫామ్ అయ్యే సాల్ట్స్. అదేవిధంగా ఇంకొకటి న్యూట్రల్ సాల్ట్. ఇంకోటి ఏంటి? న్యూట్రల్ సాల్ట్ ఎలా ఫామ్ అవుతుంది? న్యూట్రల్ సాల్ట్ స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్. స్ట్రాంగ్ బేస్ రెండు రియాక్ట్ అయితే ఫామ్ అయ్యేది న్యూట్రల్ సాల్ట్. దీనికి ఎగ్జాంపుల్గా NaCl, సోడియం క్లోరైడ్, KCl, పొటాషియం క్లోరైడ్, K2SO4, పొటాషియం సల్ఫేట్, NaNO3, సోడియం నైట్రేట్, KClO3, పొటాషియం క్లోరైడ్. ఇవి న్యూట్రల్ సాల్ట్స్ ఎగ్జాంపుల్గా మనం మాట్లాడవచ్చు. సో సింపుల్ సాల్ట్, ఎసిడిక్ సాల్ట్, న్యూట్రల్ సాల్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్. స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ రెండు రియాక్ట్ అయితే ఫామ్ అయ్యేది న్యూట్రల్ సాల్ట్. స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేస్ రెండు రియాక్ట్ అయితే ఫామ్ అయ్యేది ఎసిడిక్ సాల్ట్. వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ రెండు రియాక్ట్ అయితే ఫామ్ అయ్యేది సింపుల్ సాల్ట్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద సాల్ట్ యూజెస్. సోడియం బైకార్బోనేట్ NaHCO3. ఏంటి కెమికల్ ఫార్ములా? NaHCO3. సోడియం బైకార్బోనేట్ NaHCO3. సో దీనికి అదర్ నేమ్, సోడియం బైకార్బోనేట్కి అదర్ నేమ్ ఏం చెప్పచ్చు? బేకింగ్ సోడా అంటాం. బేకింగ్ సోడా ఓకేనా. సో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం? యూజ్డ్ ఇన్ బేకింగ్ పౌడర్. వంట సోడా అంటాం, ఇంకా కుకింగ్ సోడా అంటాం. బేకింగ్ పౌడర్లో యూజ్ చేస్తాం. అలానే యాంటాసిడ్గా యూజ్ చేస్తాం. ఏంటి యాంటాసిడ్ అంటే? ఎసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని నివారించడానికి ఉపయోగించే ఒక కెమికలే సోడియం బైకార్బోనేట్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫైర్ ఎక్స్టింగ్విషర్లో యూజ్ చేస్తాం. ఫైర్ ఎక్స్టింగ్విషర్ డివైజెస్. ఫైర్ ఎక్స్టింగ్విషర్ డివైజెస్ అంటే అగ్నిని ఆర్పే పరికరాల్లో ఉపయోగించే ఒక కెమికల్. సోడియం బైకార్బోనేట్ అంటే అగ్నిని ఆర్పడానికి ఉపయోగించే పరికరాల్లో మనం దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్. ఫార్ములా MgSO4 7H2O. అనేది ఎప్సమ్ సాల్ట్ ఫార్ములా. దీన్ని
ఎప్సమ్ సాల్ట్తో పాటు ఇంకొకటి కాల్మోల్, ఎప్సమ్ సాల్ట్, కాల్మోల్ ఇవి రెండు మెడిసినల్ యూజ్లో యూజ్ చేస్తాం. Hg2Cl2 కాల్మోల్ ఇవి రెండింటిని మెడిసినల్ యూజెస్ అంటే మెడికల్ పర్పస్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఎప్సమ్ సాల్ట్ అదేవిధంగా కాల్మోల్ని మెడిసినల్ యూజెస్లో ఉపయోగిస్తాం. ఎప్సమ్ సాల్ట్ ఫార్ములా MgSO4 7H2O, కాల్మోల్ ఫార్ములా Hg2Cl2. నెక్స్ట్ జిప్సమ్ ఎందుకు ఉపయోగిస్తాం? జిప్సమ్ ఫార్ములా CaSO4 2H2O, కాల్షియం సల్ఫేట్ 2 molecules ఆఫ్ వాటర్ ఉంటే దాన్ని జిప్సమ్ అంటాం. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం? ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని తయారు చేయడంలో దీన్ని యూజ్ చేస్తాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా CaSO4 ఆఫ్ H2O. CaSO4 2H2O అంటే జిప్సమ్. CaSO4 ఆఫ్ H2O అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఎక్కడ యూజ్ చేస్తాం? టాయ్స్లో ఉపయోగిస్తాం. ఇంకా మెటీరియల్స్ ఫర్ మెటీరియల్స్ అంటే డెకరేషన్కి ఉపయోగించే వాటిలో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఉపయోగిస్తాం. డెకరేషన్. అలాగే మేకింగ్ సర్ఫేసెస్ స్మూత్ సో సోడియం బైకార్బోనేట్ ఆధార్ నేమ్ వచ్చేసి బేకింగ్ సోడా. దీన్ని ఎక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ డివైజెస్లో యూజ్ చేస్తాం. సో మంటలను ఆర్పే పరికరాలు ఉపయోగించే ఒక రసాయనం. అలాగే జిప్సమ్ CaSO4 2H2O. జిప్సమ్ ఎక్కడ టాయ్స్లో ఉపయోగిస్తాం, సర్ఫేసెస్ స్మూత్ చేయడంలో ఉపయోగిస్తాం. అలానే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేయడంలో ఉపయోగిస్తాం. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని టాయ్స్లోని, మెటీరియల్స్ డెకరేషన్లోని వీటన్నింటిలోని ఉపయోగిస్తాం. నెక్స్ట్ వాషింగ్ సోడా. వాషింగ్ సోడా Na2CO3 10H2O. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం? డ్రై క్లీనింగ్ ఆఫ్ క్లాత్స్ బట్టలను క్లీన్ చేయడంలో ఉపయోగిస్తాం. నెక్స్ట్ రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. అంటే వాటర్లో హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి. రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. వాటర్కున్న హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి వాషింగ్ సోడా యూజ్ చేస్తాం. అలానే పొటాషియం నైట్రేట్. KNO3. దీనికి మరొక పేరు బెంగాల్ సాల్ట్ పిటర్. పొటాషియం నైట్రేట్ని మరొక పేరు బెంగాల్ సాల్ట్ పిటర్ అంటాం. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం? గన్ పౌడర్లో ఉపయోగిస్తాం. ఫైర్ క్రాకర్స్లో ఉపయోగిస్తాం. గన్ పౌడర్లో ఉపయోగిస్తాం, ఫైర్ క్రాకర్స్లో ఉపయోగిస్తాం. గ్లాస్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తాం. అలాగే ఫెర్టిలైజర్స్లో ఉపయోగిస్తాం. ఎక్కడ ఉపయోగిస్తాం? ఫెర్టిలైజర్స్లో గ్లాస్ ఇండస్ట్రీలో, ఫైర్ క్రాకర్స్లో, గన్ పౌడర్లో ఉపయోగించే ఒక రసాయనం పొటాషియం నైట్రేట్ KNO3. దీనికి మరో పేరు బెంగాల్ సాల్ట్ పిటర్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సాల్ట్ పొటాష్ ఆలం. దీని కెమికల్ ఫార్ములా K2SO4 Al2SO4 thrice 24H2O.
K2SO4 Al2SO4 thrice 24H2O will be the chemical formula of potassium alum. సో దీన్ని ఎక్కడ ఉపయోగిస్తాం? పొటాషియం ఆలన్ అనేది ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ ఆఫ్ వాటర్ని ప్యూరిఫై చేయడంలో ఉపయోగిస్తాం. అలాగే డ్రగ్స్లో ఉపయోగిస్తాం. దేనిలో ఉపయోగిస్తాం? డ్రగ్స్. వాటర్ని ప్యూరిఫై చేయడంలో ఉపయోగిస్తాం, డ్రగ్స్లో ఉపయోగిస్తాం. సో పొటాషియం ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ అండ్ డ్రగ్స్. నెక్స్ట్ pH స్కేల్. సో ఈ pH స్కేల్ని ఎవరు ఇన్వెంట్ చేశారు? pH స్కేల్ని సోరెన్సేన్ అనే సైంటిస్ట్ ఇన్వెంట్ చేశాడు. సోరెన్సేన్ సైంటిస్ట్ ఇన్వెంట్ చేశాడు. pH స్కేల్ P అంటే పొటెన్స్. P అంటే ఏంటి? పొటెన్స్. P అంటే పొటెన్స్ అంటే పవర్. పొటెన్స్ అంటే జర్మన్ వర్డ్లో పవర్. జర్మన్ వర్డ్లో పొటెన్స్ అంటే పవర్. సో pH స్కేల్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? సోరెన్సేన్. సో ఏంటి pH స్కేల్? pH స్కేల్ ఎందుకు ఉపయోగిస్తాం? ఒక సబ్స్టెన్స్ యొక్క ఎసిడిటీ బేసిసిటీని మెజర్ చేయడానికి ఉపయోగిస్తాం. మెజరింగ్ ఆఫ్ ఎసిడిటీ ఆర్ బేసిసిటీ ఆఫ్ ఏ సబ్స్టెన్స్. ఒక సబ్స్టెన్స్ యొక్క ఎసిడిటీ లేదా బేసిసిటీ మెజర్ చేయడానికి ఉపయోగిస్తాం. సో ఇక్కడ pH స్కేల్లో pH స్కేల్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, నెక్స్ట్ 7, 14. 0, 7, 14. సో 0 to 7 విల్ బి ద ఎసిడిక్. 0 to 7. ఇక్కడ 0 దగ్గర వాల్యూస్ ఉన్నాయంటే 1, 0, 1, 2, 3 వెరీ ఎసిడిక్. మరి 7 దగ్గర ఉంటే న్యూట్రల్ స్టేట్. 14 వెరీ బేసిక్. సో ఇక్కడ చూడండి ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎసిడిక్ సొల్యూషన్ అనేది pH కంటే తక్కువ, 7 కంటే తక్కువ ఉంటుంది. ఎసిడిక్ సొల్యూషన్ pH అనేది 7 కంటే తక్కువగా ఉంటుంది. మరి బేసిక్ సొల్యూషన్ హ్యాస్ ద pH గ్రేటర్ దెన్ 7. 7 కంటే తక్కువ ఉంటే ఎసిడిక్ సొల్యూషన్, 7 కంటే ఎక్కువ ఉంటే బేసిక్ సొల్యూషన్. మరి న్యూట్రల్ సొల్యూషన్ ఏంటి? న్యూట్రల్ సొల్యూషన్ హ్యాస్ pH ఈక్వల్ టు 7. సో 7కి ఈక్వల్గా ఉంటే దాన్ని న్యూట్రల్ సొల్యూషన్ అంటాం. 7కి ఎక్కువగా ఉంటే బేసిక్ సొల్యూషన్ అంటాం. 7కి తక్కువగా ఉంటే ఎసిడిక్ సొల్యూషన్ అంటాం. ఇది pH స్కేల్ మన సబ్స్టెన్స్ యాసిడా బేస్ మెజర్ చేసే ఒక చిన్న ప్రాసెస్. సమ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఫెర్టిలైజర్స్ మనం ఫెర్టిలైజర్స్ యూజ్ చేసేటప్పుడు ఫెర్టిలైజర్స్ ఎక్కువగా యూజ్ చేస్తే ఏమవుతుంది? ఫెర్టిలైజర్స్ ఎక్కువగా యూజ్ చేస్తే సాయిల్లో ఎసిడిటీ పెరుగుతుంది. ఎసిడిటీ పెరుగుతుంది. యాసిడ్ కంటెంట్ అనేది పెరిగిపోతుంది సాయిల్లో. సో యాసిడ్ కంటెంట్ పెరిగిపోతే ప్లాంట్స్ అనేవి సరిగ్గా గ్రోత్ అవుతాయి, మంచి ప్రొడక్షన్ ఇస్తాయంటే ఇవ్వవు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ గ్రోత్ ఆఫ్ ఏ ప్లాంట్. అంటే ఫర్టిలైజర్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల సాయిల్లో ఎసిడిక్ నేచర్ పెరిగిపోతుంది. ఎసిడిక్ నేచర్ పెరిగిపోయిందంటే ప్లాంట్స్ అనేవి క్రాప్ గ్రోతింగ్ అనేది సరిగా ఉండదు. సో దాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే సాయిల్కి ఏం కలపాలి? బేస్ కలపాలి. సమ్ ఆఫ్ ద బేస్ క్విక్ లైమ్ కలపచ్చు. క్విక్ లైమ్ CaO లేదా స్లేక్డ్ లైమ్ CaOH. కాల్షియం హైడ్రాక్సైడ్ లేదా కాల్షియం ఆక్సైడ్ కానీ కాల్షియం హైడ్రాక్సైడ్ కానీ సాయిల్ నేచర్ ఎక్కువగా ఉన్న ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉన్న సాయిల్లో మిక్స్ చేస్తే అది న్యూట్రలైజ్ అయ్యి పంటలు అనేవి బాగా పండటం జరుగుతుంది. ఈ రెండు మిక్స్ చేస్తాం. దేనికి మిక్స్ చేస్తాం? టు న్యూట్రలైజ్ ద సాయిల్. సో సాయిల్ని న్యూట్రలైజ్ చేయాలి అంటే, ఎసిడిక్ కంటెంట్ ఎక్కువగా ఉన్న సాయిల్ని న్యూట్రలైజ్ చేయాలి అంటే ఏం మిక్స్ చేయాలి? బేస్ మిక్స్ చేయాలి. ఆ బేస్ ఏం మిక్స్ చేయాలి? క్విక్ లైమ్, స్లేక్డ్ లైమ్. కాల్షియం ఆక్సైడ్ క్విక్ లైమ్ అంటాం, కాల్షియం హైడ్రాక్సైడ్ని స్లేక్డ్ లైమ్ అంటాం. నెక్స్ట్, when soil becomes more basic
basic. When soil becomes more basic, we have add organic matter. We have add organic matter. We have add organic matter. చూడండి, సాయిల్ అనేది ఎక్కువ బేసిక్ నేచర్ చాలా ఎక్కువ కలిగి ఉండేటప్పుడు మనం ఏం చేయాలి? ఆర్గానిక్ మ్యాటర్ని యాడ్ చేయాలి. ఏంటి ఆర్గానిక్ మ్యాటర్? మాన్యూర్ని యాడ్ చేయాలి. ఈ మాన్యూర్ ఏం చేస్తుంది? మాన్యూర్ ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. ఇట్ రిలీజెస్ యాసిడ్స్ని రిలీజ్ చేస్తుంది. యాసిడ్స్ని రిలీజ్ చేసి సాయిల్ని న్యూట్రలైజ్ చేస్తుంది. అప్పుడు క్రాప్ ప్రొడక్షన్ అనేది సరిగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఎక్కడైనా యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉంటే బేస్ మిక్స్ చేస్తాం, బేస్ కంటెంట్ ఎక్కువ ఉంటే యాసిడ్ మిక్స్ చేస్తాం. ఎందుకు? అక్కడ న్యూట్రలైజ్ చేయడానికి, స్టెబిలైజ్ చేయడానికి, ఓకే. సో సాయిల్లో ఎక్కువ యాసిడ్ ఉంటే బేస్ మిక్స్ చేస్తాం, ఎక్కువ బేసిక్గా ఉంటే లేదంటే యాసిడ్ మిక్స్ చేస్తాం. నెక్స్ట్ ఇండికేటర్స్. ఏంటి? ఇండికేటర్స్ అంటే ఇండికేటర్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాం? హౌ ద ఇండికేటర్స్ హెల్ప్స్ us to find its nature, either it is basic or acidic through the change of color. అంటే ఒక సబ్స్టెన్స్ యాసిడ్లో ఉందా, బేస్లో ఉందా అనేది ఇండికేటర్స్ యూజ్ చేసి మనం తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇండికేటర్స్ అనేవి 3 టైప్స్. అవి న్యాచురల్ ఇండికేటర్స్. ఫస్ట్ వన్ ఏంటి? న్యాచురల్ ఇండికేటర్స్. అలాగే ఆల్ ఫ్యాక్టర్ ఇండికేటర్. న్యాచురల్ ఇండికేటర్స్ ఏంటని చూద్దాం. లిట్మస్ పేపర్స్, అలానే టర్మరిక్. నెక్స్ట్ చైనా రోజ్. ఏంటి? చైనా రోజ్. నెక్స్ట్ హైడ్రాంజియా ఫ్లవర్స్. అలాగే రెడ్ క్యాబేజ్. ఇవి ఇండికేటర్స్, న్యాచురల్ ఇండికేటర్స్ అనేవి మనకి సబ్స్టెన్స్ యాసిడ్, బేస్, న్యూట్రల్ అనేది తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. సో న్యాచురల్ ఇండికేటర్స్లో లిట్మస్, టర్మరిక్, చైనా రోజ్, అదేవిధంగా హైడ్రాంజియా ఫ్లవర్స్, రెడ్ క్యాబేజ్, వీటిని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఆల్ ఫ్యాక్టర్ ఇండికేటర్స్. ఆల్ ఫ్యాక్టర్ ఇండికేటర్స్గా ఏం యూజ్ చేస్తాం? ఆల్ ఫ్యాక్టర్ ఇండికేటర్స్గా స్మెల్లింగ్ సెన్స్తో మనం సబ్స్టెన్స్ ఏంటన్నది మెజర్ చేస్తాం, తెలుసుకుంటాం. స్మెల్లింగ్ సెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఆనియన్, వెనిలా, క్లోవ్ ఆయిల్. ఇది యాసిడ్లో ఎలా ఉంటుంది, బేస్లో ఎలా ఉంటుంది? ఆనియన్ అనేది యాసిడ్లో దాని యొక్క స్మెల్ చేంజ్ అవ్వదు, అలానే ఉంటుంది, రిమైన్స్ సేమ్. వెనిలా కూడా అంతే, క్లోవ్ ఆయిల్. ఈ ఆనియన్, వెనిలా, క్లోవ్ ఆయిల్ అనేవి యాసిడ్లో దాని యొక్క స్మెల్ను కోల్పోవు, అలానే ఉంటాయి. అలానే బేస్లో అయితే దాని యొక్క స్మెల్ లాస్ అవుతాయి. దాని యొక్క స్మెల్ లాస్ అవుతాయి. ఇలా స్మెల్లింగ్ సెన్స్తో మన యాసిడ్ బేస్ అనేది, సబ్స్టెన్స్ యాసిడ్ బేస్ అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సింథటిక్ ఇండికేటర్స్. ఆర్ ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్. నెక్స్ట్ ఏంటి? సింథటిక్ ఇండికేటర్స్. సో సింథటిక్ ఇండికేటర్స్గా మనం ఏం చెప్తాం? సింథటిక్ ఇండికేటర్స్ అంటే మెథైల్ ఆరెంజ్. అలానే మెథైల్ ఆరెంజ్తో పాటు ఫెనాప్థలిన్ కూడా చెప్తాం. ఫెనాప్థలిన్ కూడా చెప్తాం. మెథైల్ ఆరెంజ్, ఫెనాప్థలిన్. సింథటిక్ ఇండికేటర్స్గా మెథైల్ ఆరెంజ్, ఫెనాప్థలిన్ చెప్తాం. సింథటిక్ ఇండికేటర్స్, ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్. ఆల్ ఫ్యాక్టర్ ఇండికేటర్స్ అంటే ఏం చెప్తాం? ఆల్ ఫ్యాక్టర్ ఇండికేటర్స్ అంటే ఆనియన్, వెనిలా, క్లోవ్ ఆయిల్ స్మెల్లింగ్ సెన్స్తో సబ్స్టెన్స్ యాసిడ్, బేస్ అనేది తెలుసుకుంటాం. ఆనియన్, వెనిలా, క్లోవ్ ఆయిల్ అనే యాసిడ్లో వాటి యొక్క స్మెల్ని కోల్పోవు, అదే స్మెల్ కలిగి ఉంటాయి. అప్పుడు సబ్స్టెన్స్ అనేది యాసిడ్ అని చెప్తాం. ఒకవేళ స్మెల్ని కోల్పోయి అంటే అప్పుడు ఏం చెప్తాం? దాన్ని బేస్ అని చెప్తాం. స్మెల్ని కోల్పోతే బేస్ అని చెప్తాం, స్మెల్ని అలానే కలిగి ఉంటే యాసిడ్ అని చెప్తాం. నెక్స్ట్ న్యాచురల్ ఇండికేటర్స్, లిట్మస్, టర్మరిక్, చైనా రోజ్, హైడ్రాంజియా ఫ్లవర్స్, రెడ్ క్యాబేజ్. చూడండి, ఇండికేటర్స్ ఒరిజినల్ కలర్, యాసిడ్లో కలర్ ఎలా చేంజ్ అవుతుంది, బేస్లో కలర్ ఎలా చేంజ్ అవుతుంది. ఇండికేటర్స్. లిట్మస్ జనరల్గా న్యూట్రల్ లిట్మస్ అని ఏం చెప్తాం? పర్పుల్ అని చెప్తాం. అలానే ఎసిడిక్ నేచర్లో లిట్మస్ పేపర్ ఎలా చేంజ్ అవుతుంది? బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ కింద చేంజ్ అవుతుంది. అలానే బేసిక్ నేచర్లో రెడ్ లిట్మస్ పేపర్ బ్లూ కింద చేంజ్ అవుతుంది. నెక్స్ట్ టర్మరిక్ ఒరిజినల్ కలర్ ఎల్లో. ఒరిజినల్ కలర్ ఏంటి? ఎల్లో. యాసిడ్లో ఎసిడిక్ నేచర్లో టర్మరిక్ అనేది ఎల్లోగానే ఉంటుంది. బేసిక్ నేచర్లో రెడ్ లేదా రెడ్డిష్ బ్రౌన్ కింద మారుతుంది. నెక్స్ట్ చైనా రోజ్ ఎలా ఉంటుంది? చైనా రోజ్ అనేది పింక్ కలర్లో ఉంటుంది. ఏ కలర్? పింక్ కలర్లో ఉంటుంది. సో
ఒరిజినల్ కలర్ అనేది పింక్. ఎసిడిక్ నేచర్లో అది ఎలా ఉంటుంది? డార్క్ పింక్‌లో మారుతుంది. బేసిక్ నేచర్లో గ్రీన్ కలర్‌లో ఉంటుంది. హైడ్రాంజియా ఫ్లవర్స్ ఒరిజినల్ కలర్ వైట్. ఎసిడిక్ నేచర్లో బ్లూ లేదా పర్పుల్‌గా మారుతుంది. బేసిక్ నేచర్లో రెడ్ లేదా పింక్‌గా మారుతుంది. నెక్స్ట్ రెడ్ క్యాబేజ్. రెడ్ క్యాబేజ్ ఒరిజినల్ కలర్ డార్క్ రెడ్ ఆర్ పర్పుల్. ఎసిడిక్ నేచర్లో రెడ్ లేదా పింక్ ఉంటుంది. బేసిక్ నేచర్లో గ్రీనిష్ యెల్లో ఉంటుంది. నెక్స్ట్ మెథైల్ ఆరెంజ్. ఒరిజినల్ కలర్ ఆరెంజ్. ఎసిడిక్ నేచర్లో రెడ్ కలర్ ఉంటుంది. బేసిక్ నేచర్లో యెల్లో కలర్ ఉంటుంది. ఇంపార్టెంట్ మెథైల్ ఆరెంజ్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అలానే ఫెనాఫ్థలిన్ కూడా. ఫెనాఫ్థలిన్ ఒరిజినల్ కలర్ కలర్లెస్. ఫెనాఫ్థలిన్ ఒరిజినల్ కలర్ ఏంటి? కలర్లెస్. ఎసిడిక్ మీడియంలో ఎసిడిక్ సబ్స్టెన్స్‌లో కూడా కలర్లెస్ ఉంటుంది. కానీ బేసిక్ సబ్స్టెన్స్‌లో పింక్ కలర్‌లో చేంజ్ అవుతుంది. బేసిక్ సబ్స్టెన్స్ ఎలా చేంజ్ అవుతుంది? పింక్ కలర్‌లో చేంజ్ అవుతుంది. సో ఇది మన వీడియో. ఇలా యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా 3 పార్ట్స్‌గా చేయడం జరిగింది. సో యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ ప్రీవియస్ బిట్స్‌తో మరొక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.